హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సాయి అన్నపూర్ణ కిచెన్. ఈరోజు మనం బెల్లం ఆవకాయ చేసుకుందామండి. బెల్లం ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఎంతో ఇష్టపడతారు. ముందుగా ఈ మామిడికాయలని శుభ్రం కడుక్కొని ఇలా తొక్క చిక్కుకొని ముక్కలు కట్ చేసుకుందాం. ఇలా మామిడికాయలన్నిటిని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుందామండి. ఇలా 2 నిమిషాలు వేయించుకోవాలండి. కొంచెం ఇలా మగ్గిన తర్వాత బెల్లం తురుము వేసుకున్నామండి. అర కేజీ మామిడి తురుముకి ఒక పావు కేజీ బెల్లం వేసుకోవాలి. ఇంకా స్వీట్ కావాలంటే వేసుకోవచ్చండి. ఇలా బెల్లం అంతా కరగాలండి. ఇలా బెల్లం అంతా కరిగి ఇలా వాటర్ కింద వచ్చినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మరి కాస్త ఉడికించుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగిపోయి తీగపాకం వచ్చే వరకు ఉడికించాలండి. ఇలాగా తీగపాకం రావాలి. తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేయాలండి. తర్వాత వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి ఒక స్పూను. తర్వాత 2 స్పూన్లు కారం వేయాలండి. వేసిన తర్వాత అంతా బాగా కలిసే వరకు కలుపుకొని మొత్తం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఓకే అండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం ఆవకాయ రెడీ అయిపోయింది. తీయగా పుల్లగా ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.